ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. మరి గమనించండి, రేపు శుక్రవారం నాడు ఉదయం 10 గంటలకి ఉపవాస ప్రార్థన లైవ్ మన యూట్యూబ్ ఛానల్లో వస్తూ ఉంది. తప్పకుండా మీరందరూ ఆ ప్రార్థనలో పాల్గొనండి. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము 23వ కీర్తన 1-2 వచనాలు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండు చేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి నిన్ను ఆశీర్వదించి గొప్ప వాగ్దానాన్ని నీకందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. పచ్చిక గల చోట్లను ఆయన నిన్ను పరుండు చేయబోతున్నాడు. అంటే నెమ్మది కలిగిన స్థితిగతుల్లో దేవుడు నిన్ను ఉంచబోతూ ఉన్నారు. ఎందుకో తెలుసా? ఆయన నీకు కాపరిగా ఉన్నాడు కాబట్టి. ఈ రోజుల్లో చాలామంది బిడ్డలకు దేవుణ్ణి ఎరిగి ఉంటారు కానీ దేవుణ్ణి కాపరిగా పెట్టుకోరు. ఈ లోకంలో గనులైన వారిని వారికి ఆసరాగా పెట్టుకుంటూ ఉంటారు. కానీ ఎవరైతే దేవుణ్ణి కాపరిగా పెట్టుకుంటారో, ఆయన రెక్కల చాటును ఉండడానికి ఇష్టపడతారో, ఈరోజు దేవుడు వారి జీవితంలో చేయబోయే గొప్ప కార్యాలేంటో తెలుసా? ఉన్నతమైన చక్కని స్థలాల్లో, అలాంటి పరిస్థితుల్లో దేవుడు వారిని పెట్టి వారికి కాపుదల ఆయన ఇవ్వబోతూ ఉన్నాడు. ఆమేన్. చూడండి, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. ఎలాంటి పరిస్థితుల్లో దేవుడికి మీదటి నుంచి నిన్ను నడిపిస్తారంటే, నిన్ను బాధించాలనుకున్న వారు కనీసం నీ కంటికి కూడా కనిపించని పరిస్థితుల్లో, నెమ్మది కలిగిన స్థితిగతుల్లో దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని పెట్టబోతున్నాడు. ఆమేన్. బహుశా నువ్వు అనుకుంటున్నావు, నేను ఎంత నీతిగా ఉంటున్నా, నేను ఎంత యథార్థంగా ఉంటున్నా, ఉద్యోగంలో నాకు ఈ శోధన ఎదురవుతుంది, నా ఈ పరిస్థితుల్లో ఇలా ఉంటున్నాయి, ఊరకనే నన్ను అవమానిస్తున్నారని చెప్పి నువ్వు అనుకుంటున్నావు కదా. ప్రభు చెప్తున్న మాట, శాంతికరమైన పరిస్థితులు, గొప్ప నెమ్మది కలిగిన జీవితము దేవుడు నీకు అనుగ్రహించబోతూ ఉన్నారు. ఆమేన్. ఇవన్నీ జరగాలంటే దేవుడు నీకు కాపరిగా ఉండాలి. నీవు ఆయన మాట వినే గొర్రె పిల్ల వలె ఉండాలి. ఈరోజు చాలామంది చూస్తే అండి, దేవుని మాటకు లోబడ్డానికి ఆలస్యం చేస్తూ ఉన్నారు. అందుకనే వారి జీవితంలో సమాధానము, సంతోషము, కృప లేకపోవడం. ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న నువ్వు దేవునికి చెప్పయ్యా, నేను నీ స్వరాన్ని వినే గొర్రెపిల్లనయ్యా, నీ మాట విని నేను లోబడతానయ్యా, నీ హక్కును నేను చేరతాను ప్రభువా, నాకు కాపరిగా ఉండండి అని నువ్వు గనక ఒక్క మాట దేవునితో పలికితే, ఆయన నీ వైపు చూస్తూ ఉండగానే నీ జీవితంలో ఉన్న ప్రతి విధమైన కీడు కూడా ఈరోజు దూరం అయిపోతాయి. గొప్ప సమాధానం నీకు కలుగుతుంది. అందుకనే దావీదు అంటాడు, నాకు లేమి కలుగదు. దావీదు అంటాడు, నాకు లేమి కలుగదు. ఈరోజు నీ జీవితంలో లేముందా? ఆర్థికంగా కానీ, ఆరోగ్యంగా కానీ, ఇంకా వేరే వేరే విషయాల్లో ఏ విషయంలో నువ్వు లేమితో బాధపడుతున్నావో, ఇక మీదటి నుంచి నీకు లేమి ఉండదు. ఇంకా నువ్వు సమృద్ధితో నింపబడతావు, నువ్వు ఆశీర్వాదముతో నింపబడతావు. ఎందుకంటే దేవుడు ఇచ్చుటయందు సంతోషించేవాడు. ఈరోజు బహుశా నువ్వు ఎలాంటి పరిస్థితుల మధ్య ఈ వాగ్దానాన్ని వింటూ ఉన్నావో, నీతో ప్రభు చెప్తున్నమాట, గొప్ప దీవెన, గొప్ప ఆశీర్వాదం అనేది నీ మీదకు రాబోతూ ఉంది. నువ్వు అనేక మందికి దీవెనకరంగా నీ జీవితం ఉండబోతూ ఉంది. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన ఈ గొప్ప వాగ్దానం ప్రభువ, ఎంతమంది బిడ్డలు ఎలాంటి పరిస్థితుల మధ్య ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్నారో వారందరి జీవితంలో నెరవేర్చమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.